मदीद मोहतरम नाजरीन, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मकदम है। पेट बशीराबाद पुलिस स्टेशन हुदूद के तहत बड़े पैमाने पर चोरी की वारदात पेश आई। भवानी शंकर नामी घर के मालिक ने मुतालिका पुलिस स्टेशन में चोरी की शिकायत दर्ज करवाई थी, जिस पर पुलिस ने एक मुकदमा दर्ज करते हुए मुख्तलिफ जावियों से शातिर चोर की तलाश शुरू कर दी थी। कोमपल्ली लक्ष्मी नगर के एक विला में यह बड़े पैमाने पर चोरी की वारदात पेश आई थी। पुलिस की तफ्तीश के दौरान शातिर चोर की गिरफ्तारी अमल में लाई गई, जिसकी शिनाख्त आनंद के तौर पर की गई है। आनंद, जो पिछले कुछ अरसे से इलेक्ट्रीशियन के तौर पर काम करते हुए अपनी ज़िंदगी का गुजारा कर रहा था। चोरी की वारदात वहां के सीसीटीवी फुटेज में कैद हो गई, जिसकी बुनियाद पर शातिर मुलजिम को गिरफ्तार किया गया। मुलजिम ने घर से 52,50,000 रुपये की नकदी रकम का सरखा किया था, जिसमें से पुलिस ने 43 लाख रुपए की नकदी रकम को चोर के कब्जे से बरामद कर लिया। मुलजिम को 2 दिन के अंदर अंदर रिमांड पर भेज दिया गया। पुलिस का कहना है कि ये कई सारी बुरी आदतों व सोहबतों में मुलविस पाया गया, जिसके चलते इसने चोरी चकारी की वारदातें अंजाम देनी शुरू की। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। पेश है Z9 उर्दू न्यूज़ की एक खुसूसी रिपोर्ट। मज़ीद ताज़ा तरीन खबरों से जुड़े रहने के लिए चैनल को ज़रूर फॉलो करें। पेट बशीराबाद పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న సాయంత్రం సుమారుగా 3 నుంచి 4 గంటల ప్రాంతంలో ఒక కంప్లైంట్ వచ్చింది. కోంపల్లి ఏరియాలో ఉన్నటువంటి ఒక గేటెడ్ కమ్యూనిటీలో దొంగతనం జరిగి సుమారుగా 52,50,000 రూపాయలు పోయిందని చెప్పేసి కంప్లైంట్ రావడంతో ఇమీడియట్ గా సిఐ విజయవర్ధన్, పేట్ బషీరాబాద్ సిఐ, పేట్ బషీరాబాద్ డిఐ విజయ్ ఇద్దరు కూడా ఇమీడియట్ స్పాట్కి వెళ్ళడం, వాళ్ళ టీం తీసుకొని అక్కడ కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి సీసీ కెమెరాలు అక్కడ ఉన్నటువంటి హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆధారం చేసుకొని ఒక వ్యక్తిని, ఆనంద్ అనేటువంటి వ్యక్తిని అందులో తీసుకోవడం జరిగింది. ఈ ఆనంద్ అదే విల్లాస్లో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తుండేవాడు, ఎలక్ట్రీషియన్ హెల్పర్గా. కాబట్టి అతనికి పూర్తిగా ఆ ఏరియా మీద ఎవరు ఉంటున్నారు, ఎవరు పోతున్నారు అనేది అవగాహన ఉండటంతో ఎట్లా ఎంట్రీ కావాలి, ఎట్లా ఎగ్జిట్ కావాలి అనేటువంటి సమాచారం ఉంది. కాబట్టి ఒక ప్లాన్ ప్రకారము ఆ ఇంట్లో ఎవరు లేని టైంలో చూసుకొని గ్రిల్స్ డోర్ని బ్రేక్ చేసుకొని ఇంట్లోకి పోయి అల్మార్లో ఉన్నటువంటి 52,50,000 రూపాయలు స్టోలేజ్ చేయడం జరుగుతుంది. ఇమీడియట్ గా మన అధికారులు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు, ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద అనుమానంతో ఇమీడియట్ గా అతన్ని ట్రాక్ చేయడం జరిగింది. నైట్ నైటే చేసి ఈ రోజు మధ్యాహ్నం వరకు, నిన్న సాయంత్రం మనకి ఎఫ్ఐఆర్ అయింది, ఈ రోజు మధ్యాహ్నం వరకు మనం కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. సుమారుగా మనం 43 లక్షలు ఇంటాక్ట్ ప్రాపర్టీ, ఇప్పుడు మీ దగ్గర ఒక డిస్ప్లేలో పెట్టేటువంటి 43 లక్షలు, అవి 43 లక్షలు మనము అతని దగ్గర నుంచి డైరెక్ట్ గా రికవర్ చేయడం జరిగింది. రిమైనింగ్ ఏదైతే క్యాష్ ఉందో సుమారుగా మనకి 9 లక్షలు, ఈ 9 లక్షలు అతను కొన్ని ఖర్చు పెట్టుకోవడం, కొన్ని వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఇది 22 అతను చూసుకోవడం జరిగింది. ఓనర్ 22 అమౌంట్ ఉన్నాయి, మధ్యలో చూసుకోలేదు. తర్వాత 26వ తారీఖు నిన్న చూసుకోవడం జరిగింది. నిన్న మధ్యాహ్నం చూసుకున్న తర్వాత అమౌంట్ లేవన్న దాని మనకు సమాచారం ఇచ్చాడు. అంటే 22 నుంచి 26 మధ్య జరిగింది. అంటే ఇతను నేరస్తులు మనం పట్టుకున్న తర్వాత మనకు తెలిసింది ఏంటంటే 24న అతను అఫెండ్ చేసినది. ఈ యొక్క 2-3 డేస్ గ్యాప్ లో అతను రిమైనింగ్ 9 lakhs లో కొంత ఖర్చు పెట్టడము, కొంత అప్పులు తెచ్చుకోవడము, కొంత వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇమీడియట్ గా మనము అదుపులో తీసుకోవాలి. అతని దగ్గర ఇంటాక్ట్ ఉన్న ప్రాపర్టీని మనం రికవర్ చేసినాం. మళ్ళీ అతన్ని పోలీస్ కస్టడీ తీసుకుంటాం. ఈ రోజు అతను రిమాండ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టు పర్మిషన్ తోటి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని రిమైనింగ్ అమౌంట్, ఇంకా పాత నేరాలు ఇంకేమైనా చేశాడనే దాని మీద కూడా మనం డీటెయిల్ గా వెళ్ళడం జరుగుతున్నది. మరి ఈ కేసులో మా అడిషనల్ డీసీపీ పురుషోత్తంతో పాటు పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు గారు, అదేవిధంగా ఇద్దరు ఇన్స్పెక్టర్స్ సిఐ విజయవర్ధన్, డిఐ విజయ్, తర్వాత వాళ్ళ యొక్క క్రైమ్ టీం అందరూ కూడా దీంట్లో కూడా సిసిఎస్ వాళ్ళు కూడా హెల్ప్ చేయడం జరిగింది. సిసిఎస్ మరియు లోకల్ పోలీసు జాయింట్ గా ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ 12 hours లోనే ఈ కేసుని డిటెక్ట్ చేసినందుకు ప్రత్యేకంగా సిపి సార్ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. వీరు కూడా తగిన రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.